Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. జపనీస్ బాబా వంగా పేరుతో ఫేమస్ అయినటువంటి మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి ఏం చెబితే అదే జరుగుతుందా? గతంలో కూడా ఆమె 2011లో జపాన్కి భారీ సునామీ వస్తుందని చెప్పింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. మళ్ళీ మరోసారి ఆమె 2025 ఈ నెల అంటే జూలై 5వ తారీఖుకి సునామీ వస్తుంది, భారీ భూకంపం కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆమె చెప్పటం, సేమ్ అలాగే జరగటం. ఇదంతా చూస్తుంటే ఆమె ఏది చెబితే అదే జరుగుతుందా అని అందరిలో కూడా ఒక ఉత్సుకత రేగుతా ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే పెద్ద పండితులు ఆయన కృష్ణమాచార్య గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బంపచి తల్లి నమస్కారం. స్వామి ఒక మాట చెప్పండి. జనరల్గా ఇవన్నీ కూడా మనం ముందే అనుకుంటున్నాము, ఎప్పటి నుంచో చెప్పుకుంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది, కాదని ఎవ్వరు కూడా అనలేము. నేను నమ్ముతాను, మీరు నమ్మకపోవచ్చు, ఇంకొకరు నమ్ముతారు, ఇంకొకరు నమ్మకపోవచ్చు. ప్రతిదీ కూడా ఈ దేవుడు, భక్తి, విశ్వాసాలు, జ్యోతిష్యము, ఇవన్నీ ఆస్ట్రాలు ఇవన్నీ కూడా అంతే ఉంటుంది జనరల్గా. కానీ ఈ బాబా వంగా ఎవరైతే రియో తత్సుకి ఉన్నారో ఆమె ఎప్పుడు ఏది చెప్పినా కూడా జరుగుతుంది అని ఒక నమ్మకం అయితే బలంగా ప్రపంచవ్యాప్తంగా నాటుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆమె చెప్పినట్లే, కాకపోతే ఆమె జూలై 5వ తారీఖుకి సునామీ వస్తుందంటే అది కొంచెం లేటుగా 30వ తారీఖు వచ్చింది, జూలై 30కి. సో అలా ముందుగా ఊహించి చెప్పటం అనేది సాధ్యమేనా గురువుగారు? అసలు అవుతుందా అలాగా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవిష్యత్తును ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ప్రప్రదంగా మనము విశ్వభవితగా చెప్పబడుతున్నటువంటి సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానాన్ని రచించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి మనం విన్నాం. నోస్ట్రడామస్ గురించి మనం విన్నాం. వీరు చెప్తున్నటువంటి రియో తత్సుకి లేదా వంగ బాబా గురించి కూడా మనం వింటూ, మనందరికీ తెలిసినటువంటి మరో రకమైనటువంటి అంశం ఏంటంటే, ఈవిడ ఎలా చెప్పగలుగుతోంది, అలా చెప్పినటువంటివి ఎగ్జాక్ట్ గా ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది ఓ ప్రశ్న. అమ్మవారి స్వరూపాల్లో వారాహి అన్నటువంటి అమ్మవారు మనందరికీ కూడా బాగా తెలుసు. వారాహి నవరాత్రులు ఈ మధ్య కాలంలో ఆషాఢ మాసంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా వారాహి గుప్త నవరాత్రులు జరుపుకుని ఉంటాయి. ఎవరైతే విశేషంగా వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో, స్వప్న వారాహిగా ఆవిడ మారి కొన్ని కళల రూపంలో వాళ్ళకి కొన్ని స్వప్నాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి స్వప్నాల్లో యథాతథంగా వాళ్ళ దైనందిన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో మనందరికి కూడా ఇవన్నీ కూడా అనుభవాలు. ఒక మనిషిని ఎప్పుడు మనం కలవం, కానీ వాళ్ళని చూడగానే వీళ్ళని ఎప్పుడో కలిసాం, ఈ సంభాషణ ఎప్పుడో మాట్లాడాం, లేదా ఈ ఇంటికి ఎప్పుడో వచ్చాం, లేదా ఈ కొత్త ప్రాంతాన్ని ఎప్పుడో చూసామన్నటువంటి అనుభూతికి మనం లోనవుతూ, మనిషి నిద్రావస్థలో ఉండి టైం ట్రావెల్ ని చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ రియో తత్సకే విషయంలో జరిగింది కూడా అయితే, తాను స్వప్నంలో చూసినటువంటి అంశాలన్నింటినీ కూడా యథాతథంగా గ్రంథం రూపంలో దాన్ని రాయటం జరిగింది. తను చేసింది ఒక యోగం అనుకోండి, స్వప్నం అనుకోండి, లేదా ఏదైనా దేవీ దేవతా స్వరూపం యొక్క అనుగ్రహం వల్ల ఆవిడకు వచ్చేటువంటి కళలన్నీ కూడా వాస్తవమైనటువంటి రూపాన్ని తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా యథాతథంగా ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని అసలు మనం ఊహించడానికి కూడా ఆశ్చర్యం కలిగేటువంటి రీతిలో మనుషులతో మాయశక్తి మాట్లాడేను అంటే, మీరక్కడ నేను ఇక్కడ ఇలాగా లైవ్ కాల్ రూపంలో అందుబాటులో ఉన్నాం. ప్రేక్షకులందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఈ ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. అసలు మంచినీటితో దీపాలు వెలగటం ఏమిటి అంటే, విద్యుత్కు ఆలంబనగా ప్రతి ఇంట్లో కూడా ఈనాడు దీపాలు వెలుగుతున్నటువంటి పరిస్థితులు. ఎడ్లు లేకుండా బళ్ళు నడుస్తాయంటే మోటారు వాహనాలే మనకు రోడ్డు మీద దర్శనమిస్తున్నటువంటి సందర్భం. ఇలాగా 400 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళికా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత దాన్ని టైం ట్రావెల్ అననివ్వండి, కొన్ని వందల సంవత్సరాలలోకి వెళ్ళి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎలా రాశారు. నోస్ట్రడామస్ కానీ, ఈ బాబా వంగా పేరుతో వస్తున్నటువంటి ఈవిడ కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలు చాలా వరకు కూడా రాశారు. అవన్నీ మీరు అన్నట్టుగా వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో దగ్గరగా ఉంది. వీళ్ళనెవరిని వీరబ్రహ్మేంద్ర స్వామితో సమానంగా మనం పోల్చట్లేదు, కానీ ఇలాంటి శాస్త్రం ఒకటి ఉంది, ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తుని ఊహించడం అన్నటువంటిది కష్టం, కానీ వీళ్ళ కళల రూపంలో యథాతథంగా జరగబోయేటువంటి అంశాన్ని ముందస్తుగా ఆవిడ తెలుసుకుని దాన్ని గ్రంథస్థం చేయటం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. ఇదొక్క సంఘటనే కాదు,
వారు చెప్పినటువంటి అంశాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు జరిగాయి. 2025 జూలై 5వ తారీఖున గొప్ప విపత్తు జరగబోతుందన్నటువంటి అంశాన్ని, ప్రత్యేకించి సునామీ లాంటి హెచ్చరికల్ని మనం చూసాం. ఆవిడ చెప్పినటువంటి తేదీన ఏమీ రాలేదనుకుంటే, ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ వచ్చిందో లేదో కానీ తీక్షణమైనటువంటి మనం వేరే రకమైనటువంటి అనుభూతి, అది ఆశ్చర్యం అననివ్వండి, సంభ్రమం అననివ్వండి, భయం అననివ్వండి, అలాంటి తెలియని భావోద్వేగానికి లోనయ్యేటువంటి ఒక కారు మేఘం కిందగా వచ్చి సముద్ర తీర ప్రాంతాల్లో నించుంది. ఇది ఎప్పుడు ప్రపంచంలో ఎవరు చూడనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈవిడ చెప్పినటువంటి అంశాలు, రష్యాలో భూకంపం వచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. గడిచినటువంటి ఒక మాసం క్రితం జపాన్లో రెండే వారాల్లో 900 సార్లకు పైగా భూమి కంపించినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఇది ప్రపంచంలోని గొప్ప విపత్తుల్లో ఈ శతాబ్దంలో కాదు, కనీసం 2-3 శతాబ్దాలు, అంటే 200-300 సంవత్సరాల క్రితంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద విపత్తులు ఎప్పుడు కూడా ఈ దేశాలు, ఈ ప్రపంచం ఎప్పుడు కూడా వీటిని చూడలేదు. సమీపమైనటువంటి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈవిడకు స్వప్నంలో వచ్చినటువంటి అంశాలని యథాతథంగా గ్రంథస్థం చేయటంతో పాటు తనకున్నటువంటి శక్తితో లోక కళ్యాణార్థం అవనివ్వండి, ప్రకృతిలో జరిగేటువంటి విచిత్రవంతమైనటువంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి ఈవిడ చెప్పడమే కాదు, యథాతథంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కొంతమందికి ఇది వింతగా అనిపించవచ్చును, కానీ అమ్మవారు స్వప్న వారాహిగా మారి మనకు స్వప్నం రూపంలో జరగబోయే సమీపమైనటువంటి భవిష్యత్తుని ఎలాగైతే చూపెడుతుందో, ప్రతి మనిషి కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి కళలు ఒక్కొక్కసారి ఎలాగైతే నిజం అయిపోతూ ఉంటాయో, వీటన్నిటిని కొన్ని సిద్ధులు అంటారు. ఆవిడకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి సిద్ధులు వచ్చి ఉండొచ్చు. అందుకే స్వప్నం రూపంలో తనకి ప్రకృతికి సంబంధించినటువంటి బీభత్సాలు, వైపరీత్యాలు, విశ్వ భవితకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని ఆవిడ కలగనడం రూపంలో దర్శిస్తున్నారు. కళతో పాటు ఆమె టైం ట్రావెల్ చేస్తూ సమీపమైనటువంటి భవిష్యత్తులో తేదీలతో సహా రాయటం అనేటువంటిది ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. యథాతథంగా వాస్తవానికి దగ్గరగా ఇలా జరుగుతుంది అని రాయటం అనేటువంటిది ఇంకా గొప్ప అంశం. నాస్తికవాదులు అవ్వచ్చు, కొంతమంది మేధావి వర్గాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ట్రాష్ అని కొట్టి పారేసినప్పటికీ కూడా మీడియా, సోషల్ మీడియాలో 5వ తారీఖు జూలై మాసం 2025 నాడు ఏదో జరగబోతుందన్నటువంటి అంశం మీద అందరూ కూడా అలర్ట్ గా ఉన్నటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కాకపోయినా ఒక వారం, 10 రోజులు లేదా 15 రోజులు అటు ఇటుగా ఈ సంఘటన వాస్తవం అవ్వటం, అలాంటి వైపరీత్యాలు ఏర్పడటం, సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ భూతలం మీద ఏ దేశానికి ఏ రకమైనటువంటి ముప్పు ఉందో ఆవిడ ముందుగానే స్వప్నం రూపంలో వచ్చినటువంటి అంశాలని యథాతథంగా విశ్వ మానవాళికి చెప్పడం, ఇది ఒక అద్భుతమైనటువంటి దైవశక్తి, ఇది ఒక గొప్ప యోగం. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. వీటన్నిటికీ కూడా ఒక పితామహుడిగాను, అంతకంటే ఎక్కువగాను చూడాలంటే ప్రపంచం మొత్తం నోస్ట్రడామస్ గురించి, వంగబాబా గురించి, ఎందుకంటే వీళ్ళంతా కూడా పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీడియాలు, సోషల్ మీడియాలు వీళ్ళని హైలైట్ చేస్తాయి. కానీ వీళ్ళందరికీ కూడా పితామహుడు లాంటి వారే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, స్వామి వారు కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో వీటి గురించి ఒక మాట చెప్పారు. నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు పల్లె పట్నములెన్నో మునిగేనయా, ధూమకేతువులెన్నో పుట్టేనయా, లోకమంతయు తల్ల ఢిల్లేనయా, ఆకాశమందున్న 3 చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయా, భూకంపములు వచ్చు పిడుగులు అధికంబవును ప్రజలెల్ల గీకొట్టి పోయేరగా. ఈ అంశాన్ని యథాతథంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానం నుండి వచనంలోకి తీసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, వీరభోగ వసంతరాయుడుగా మళ్ళీ ఒక అవతార విశేషంలో స్వామివారి భూమి మీదకి రాబోయేటువంటి తరుణంలో పల్లె పట్టణాలు ఎన్నో మునిగిపోతాయి. దానికి కారణం సముద్రాలు పొంగటం. మనం నదులు, చెరువులు, రకరకాలైనటువంటి కాలువలు ఉప్పొంగితే వరద వల్ల ఉప్పొంగేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. సముద్రంలో అలలన్నీ కూడా మనకు తెలుసు. కానీ సముద్రాలు ఉప్పొంగే స్థితిని సునామీ అనేటువంటి వర్డ్గా మనం వాడతాం. గత 30-40 సంవత్సరాల క్రితం మనకెవ్వరికి కూడా సునామీ అన్నటువంటి వర్డ్ కూడా మనకు పరిచయం లేనటువంటి, అవును, నాకు తెలిసి సుమారు 20-30 సంవత్సరాల క్రితం నుండి 20 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు కూడా కాలేదు నాకు తెలిసి, ఈ సునామీ అన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విపత్తు సముద్రంలో ఏర్పడుతుందని, సముద్రం ఉప్పొంగుతుందని, తీర ప్రాంతాలన్నిటి కూడా ముంచేసేటువంటి ప్రయత్నం చేస్తుందని మనం విన్నాం.
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఈ బాబా వంగా చెప్పినటువంటి అంశాల్లో కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ సముద్ర తీరాలు ఉప్పొంగుతాయి, పల్లె పట్టణాలన్నింటినీ కూడా ముంచివేసే ప్రయత్నాన్ని చేస్తాయి. ఇంకో అంశం చెప్పారు ఇక్కడ, ధూమకేతువులెన్నో పుట్టేనగా లోకమంతయు తల్లడిల్లేనగా. ఖగోళంలో జరిగే కొన్ని రకాలైన అద్భుతాలు. ధూమకేతువులు అంటే అర్థం ఏంటంటే తోకచుక్కలు. మనకి ఆకాశంలో జరిగేటువంటి కొన్ని రకాలైన వింతైనటువంటి వస్తువులు, అలాగా మెరుస్తూ కింద పడిపోయేటువంటి ఆస్ట్రాయిడ్స్ గురించి మనం వింటూ ఉంటాం. సమీపమైన భవిష్యత్తులో ఎప్పుడైతే ఎక్కువగా ఈ తోకచుక్కలు లాంటివి ఎక్కువగా పుడతాయో, భూమి మీద రాళ్ళి పడుతూ ఉంటాయో, ఇవి ప్రపంచంలో జరగబోయేటువంటి విపత్తుకి ఇవన్నీ కూడా నాంది ప్రస్తావన. ఏమేం జరుగుతాయో తెలుసా? ఇంకా భూకంపాల గురించి మనం, ఆ దేశంలో భూకంపం వచ్చింది, ఈ దేశంలో భూకంపం వచ్చింది, జపాన్ లాంటి దేశాల్లో భూకంపాలు అధికమని మనం అనుకుంటూ ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా భాగ్యనగరంలో కూడా గడిచిన 5-6 మాసాలలో భూకంప తీవ్రత గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, భూకంపం కరెక్ట్ వచ్చిందేమన్న వదంతి కూడా అవును. వచ్చే యా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా భారతావనితో సహా ప్రతి ఊరికి కూడా భూకంపం పరిచయం అయ్యేటువంటి పరిస్థితి. అంటే కృష్ణమాచార్య కేవలం విశ్వమానవాళికి భయాన్ని పరిచయం చేయట్లేదు, కానీ సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి విపత్తులన్నీ కూడా పొంచి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఏం అధికమవుతాయో తెలుసా? సునామీలు ఎక్కువ అవుతాయి, భూకంప తీవ్రతలు ఎక్కువ అవుతాయి. వీటి రెండిటితో పాటు అధికమయ్యేటువంటి మూడో విపత్తు పిడుగులు. వర్షం పడేటువంటి సందర్భంలో ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొడుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగేటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటన లేదా సమానమైనటువంటి చర్యల వల్ల భూమి మీద కొన్ని రకాలైనటువంటి విద్యుద్ఘాతాన్ని పోలినటువంటి ఒక విశేషవంతమైనటువంటి శక్తి భూమి మీద ఎత్తైనటువంటి ప్రాంతాల్లో పడుతూ ఉంటుంది. సమీపమైన భవిష్యత్తులో యుద్ధం జరిగితే ఎలాగైతే అస్త్రాల్ని మనం ఉపయోగిస్తామో అంతకంటే ఎక్కువ రీతిలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పిడుగుపాటు చర్యల వల్ల ఎత్తైనటువంటి భవంతులు అవనివ్వండి, జనావాసాల ప్రాంతాల మీద అవనివ్వండి, పిడుగులు అధికమయ్యేటువంటి సంఘటనలు కూడా సమీపమైన భవిష్యత్తులో ఉండబోతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి బీభత్సకరమైనటువంటి అంశాలు. బాబా వంగా గారు చెప్పినటువంటి విధంగా ఆవిడ చెప్పినటువంటి అంశాల్లో కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటి సునామీలు కూడా అధికంగా ఉన్నాయని వారు చెప్పినటువంటి విషయంలో కూడా ఆ సారాంశాన్ని మనం చూడొచ్చు. చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. అయితే నిన్న రష్యాలో భూకంపం జరిగేటప్పుడు ఒక సర్జరీ అవుతుందండి, మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. సర్జరీ అవుతుంటే డాక్టర్స్ ఆ బెడ్ మీద పేషెంట్ ఉన్నాడు థియేటర్లో, అతనికి ఏ ప్రమాదము ఏ ఇబ్బంది కలగకుండా చాలామంది అసిస్ట్ చేస్తూ ఆ టేబుల్ని గట్టిగా పట్టుకొని సర్జరీ ఏ ప్రాబ్లం లేకుండా ఫినిష్ అయ్యేలాగా చేయగలిగారని నిజంగా చాలా గ్రేట్. ఆ కంగారులో, అంటే ఎత్తుకేకొచ్చిన కంగారులో అన్నీ ఎక్కడెక్కడ వదిలేసి పారిపోలేదు వాళ్ళు. అక్కడే ఉండి పేషెంట్ని ఏ ఇబ్బంది కలగకుండా మిగతా వాళ్ళంతా టేబుల్స్ పట్టుకొని అది ఊగుతూనే ఉంది కొన్ని సెకండ్స్ పాటు, ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చేశారు. నిజంగా గ్రేట్ అండి కృష్ణమాచారి గారు. అలాంటివి చూసి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఇది. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటే. దైనందిన జీవితంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా మృత్యుదేవత ఆజ్ఞ లేనిది, ఆ ముక్కంటి ఆజ్ఞ లేనిది చీమైనా మనల్ని కుట్టదంటారు. మీరు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే అసలు ఒకసారి సంభ్రమాశ్చర్యాలకు మనం లోనవుతాం. అసలు భూకంపం అంత తీవ్రంగా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి యొక్క దేహం లోపల అంతర్నిర్మాణాన్ని ఆ సర్జరీ చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ భయానకమైనటువంటి వాతావరణంలో వెళ్ళిపోయి అసలు ఆ పేషెంట్ అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అదే కదా పరిగెత్తిపోవాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు. కానీ వాళ్ళు ఆ తీవ్రతను తట్టుకుంటూ, అంటే భూకంపం వస్తేనే ఆ ఎత్తైనటువంటి ప్రదేశాలన్నీ కూడా కూలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇంకేమవుతుందో కూడా తెలియదు మనకి. మన ఊరికి కూడా అందనటువంటి సందర్భం అది. కొన్ని సెకండ్లు అవనివ్వండి, కానీ అంత తీక్షణమైనటువంటి స్థిత ప్రజ్ఞత చేత వాళ్ళు ఆ విధమైనటువంటి స్థితిగతుల్లో ఆ సర్జరీ చేశారు. అలా చేశారంటే నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యము, సాహసం ఇవన్నీ పక్కన పెడితే భగవంతుడు అన్నటువంటి వాడు లేదా ఈ విశ్వాన్ని నడిపేటువంటి ఒక గొప్ప చైతన్య శక్తి ఉంటుంది. మనం అనుకుంటే కేవలం మనం తిండి తింటేనే బ్రతుకుతాం, శ్వాస తీసుకుంటేనే బ్రతుకుతాం, లేదా 3 పూట్ల తింటేనే బ్రతుకుతాం, ఈ జీవన క్రియలు చేస్తేనే బ్రతుకుతాం. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే
గొప్ప గొప్ప రోగాల్ని నయం చేస్తున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎంతకాలం మీరు బ్రతకగలుగుతారంటే, తాను ఎంతకాలం బ్రతకగలనో చెప్పగలిగినటువంటి డాక్టర్ గాని, శాస్త్రవేత్త గాని, మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో నిర్ణయం చేసేటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ఏదైనా ఒక మెజర్మెంట్ గాని ఈ భూమి మీద ఈ రోజు కూడా అందుబాటులో లేదు. మనిషి యొక్క జీవన విధానం ఎలాంటిదంటే, జీవితం జరీవేగ తుల్యంతో యవ్వనం వెళ్ళిపోతే, జీవితం అన్నటువంటిది ఒక బుద్భుతప్రాయం, ఒక నీటి బుడగ లాంటిది. కానీ అంత విపత్కరమైనటువంటి సందర్భంలో కూడా ఆ సర్జరీ విజయవంతం అవటం, అవును. అంటే సర్జరీ జరగటం ఆపడం వేరే సంగతి. ఆ సర్జరీ విజయవంతం అయ్యింది అంటే అర్థం ఏంటంటే, సాక్షాత్తు శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మనం Correct, వింటూ ఉంటాం. correct. అవును. నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటుంటారు, నన్ను తలచిన ఎడల నా మాయ ఎటంచు ఐశ్వర్యవంతులుగా ఉండేరగా, ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయ్య అంటూ ఇలాంటి గురుతుల్యులైనటువంటి అవతార పురుషులందరూ కూడా మనకి అభయాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు కొలిచే దేవతా స్వరూపం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మనిషిని మించినటువంటి శక్తి భూమిని ప్రకంపింప చేస్తూ ఉంటే, అంతకు మించినటువంటి శక్తితో, ధైర్యంతో వాళ్ళ భగవంతుని వాళ్ళు ఏ రూపంలో ఏ పేరుతో పిలిచారో తెలియదు, కానీ ఆ భగవత్ స్వరూపమే మనిషి కంటే అద్వితీయమైనటువంటి శక్తి స్వరూపంలో ఉండి వాళ్ళకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలుగజేసి అద్భుతమైనటువంటి ఆ సర్జరీని చేసిందని మనం నమ్మాలి. నిజంగా. మనిషి కంటే అతీతవంతమైనటువంటి శక్తులు ఈ ప్రకృతిలో నిండి ఉన్నాయి. ఖచ్చితంగా. అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి, స్థైర్యాన్ని ఇస్తాయి, మళ్ళీ జీవితాన్ని ఇస్తాయి, మళ్ళీ ప్రాణాన్ని ఇస్తాయి అనడానికి ఇదో గొప్ప ఉదాహరణగా మనం తప్పకుండా తీసుకొని తీరాలి. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.